చూడండి, శరీరము ఎప్పుడు కూడా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ఒక సమయంలో ఇంకా కొంచెంసేపట్లో ఆయన ఆ శత్రువుల చేతిలో బందీగా మారుతాడు. మన ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ గెత్సెమనే తోటలో. తండ్రి, నీ చిత్తం అయితే, ఏమన్నాడండి? నీ చిత్తం అయితే ఈ గిన్నె ఏం చేయాలా? నా ఇద్దరు నుండి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు మనకు నేర్పించడానికి ప్రతి విషయములోనూ తండ్రి చిత్తమును మనం అడగాలి, తండ్రి చిత్తానుసారముగా మనం జీవించాలి అని క్రీస్తు మనకు మార్గాన్ని చూపించాడు. అందుకే మన శరీరము ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? మళ్ళీ ఒకసారి చదువుదామా 17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఏం చేస్తుందంట? అపేక్షించును. తర్వాత ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురు, మీరు ఏమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దేవుని చిత్తాన్ని, ఏదైతే మీరు మంచి చేయాలనుకుంటున్నారో మీరు చేయలేకపోతారు. కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు దేవుని ఆత్మ చేత ఈ శరీరాన్ని కనుక నువ్వు కంట్రోల్ చేయలేకపోతే, దేవుని ఆత్మ కనుక నీకు తోడుగా లేకపోతే, దురాత్మ ఈ శరీరాన్ని ఆవరించే ప్రమాదం ఉంటుంది. ఏ రకంగా అంటే, చాలా రకాలుగా ఒక వ్యక్తిని మనం చూస్తాం. సేన అనే దయ్యములు పట్టిన వాడు మరి ఎక్కడున్నాడండి? శ్మశానములో ఆ సమాధుల దగ్గర ఉంటూ పడుకుంటూ అక్కడే దొరికింది తింటూ, అతనికి భయం అనేది లేదు. ఇంకా పగలు రాత్రి ఏముండదు, ఇంకా ఉదయము రాత్రి మధ్యాహ్నం అనేది ఏముండదు. ఇంకా అతడు అంధకారంలో ఉన్నాడు. దురాత్మల చేత బంధించబడ్డాడు. ఒకటి కాదు, రెండు కాదు కదా, ఒక సేన అంట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన జీవితంలోనికి వచ్చాడో ఏం జరిగిందండి? ఏం జరిగింది చెప్పాలి? విడుదల. విడుదల. ఎప్పుడైతే దేవుని చేత నింపబడ్డాడో ఆయన జీవితంలో ఇంకా అపవిత్రాత్మకు చోటు ఎక్కడిది ఉందా? లేదు. దురాత్మకు లేదు, అపవిత్రాత్మకు లేదు, హేయమైన ఏ చీకటి శక్తులకు లేదు. అప్పుడు ఆ వ్యక్తి దేవుని వాక్యము చేత నింపబడతాడు. అప్పుడు ఆ వ్యక్తి దేవుని వాక్యమును ధ్యానము చేయడం మొదలు పెడతాడు, ప్రార్థించడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తిలో దేవుని యొక్క అభిషేకము నింపబడుతుంది. దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉంటాడు, దేవుని గణపరిచే వ్యక్తిగా ఉంటాడు, దేవుని ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడు, లోకానికి కూడా వెలుగుగా మారతాడు. ఇతరులకు మంచివానిగా, ఇతరులకు సహాయకునిగా ఉంటాడు. మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? కింద వచనాలు మనం చూద్దాం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూడండి, దేవుడు వీటికి ఎప్పుడు కూడా వీటిని ఎంకరేజ్ చేయడు దేవుడు కదా. దీనిలో చాలా విషయాలు మనకు ఉన్నాయి. ఒక్కొక్క విషయాన్ని కనుక మనము ధ్యానము చేయాలనుకుంటే చాలా సమయము పడుతుంది.
కానీ దేవుడు వీటికి ఎప్పుడూ కూడా వీటిని మన జీవితంలోనికి దేవుడు ఎంకరేజ్ చేయడు. దేవుడు ఎప్పుడు కూడా ఈ చెడు నుండి మానవుని విడిపించాలని చూస్తాడు. ఈ చెడు జీవితంలో నుండి ఈ మానవుని రక్షించాలి కదా. మానవుడు పూర్తిగా మారిపోయి పూర్తిగా ఇంకా దేవుని వైపు ఇంకా దేవునిలో ఉంటూ చదువు వదిలేసి ఉద్యోగం వదిలేసి ఆయన వెంబడి తిరగాలని దేవుడు కోరుకోడు. నడు సత్యం తెలుసుకొని మంచి మార్గములో ప్రవేశించాలి. ఆ మంచి మార్గములో ఆ తిన్నని చక్కటి మార్గములో ప్రయాణము చేయాలి. అప్పుడు ఆ మార్గములో ఎలాంటి ఆశీర్వాదములు ఉంటాయి. ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ చాలా రకాల ఇబ్బందులే కనబడుతూ ఉన్నాయి. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయ, ఇంకా చాలా అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇంకా చాలా దీంట్లో ఉన్నాయి. చాలా విషయాలు మన జీవితంలో మరి అవి ఎందుకు మన జీవితంలో ఉండకూడదు అంటే అవి ఆత్మానుసారముగా అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. ఒకవేళ ఇవి కనుక మన జీవితంలో ఉంటే శరీరేచ్ఛలు అంటే శరీరానికి సంబంధించినవి నీ జీవితాన్ని గనక నడిపిస్తే గనక నీ జీవితం ఎప్పటికీ సమాధానం ఉండదు. నీ జీవితంలో ఎప్పటికీ నీ జీవితంలో నెమ్మది అనేది ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య నీకు ఉంటుంది. నీవు ఆశీర్వదించబడలేవు, నువ్వు ధనము సంపాదించలేవు, ఆరోగ్యం సంపాదించలేవు, నీకంటూ ఒక బలగాన్ని నువ్వు సంపాదించలేవు, నీకంటూ ఒక సహాయం చేసేవారు ఉండరు. అందరు నీకు దూరం అయిపోతారు, అందరూ నీకు దూరం అయిపోతారు. ఏదో భయానికి నీకు దగ్గరగా ఉన్నా అందరు నీకు దూరం వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు తిడతావని కదా. మా అత్త తిడుతుందండి, మా అమ్మ తిడుతుందండి, మా నాన్న తిడతాడు, అందుకని ఏదో కలవాలంతే. లోపల ప్రేమ లేదు, భయం. కానీ మనం ఇక్కడ 22వ వచనం చూస్తే, అయితే ఆత్మఫలమేమనగా అంటే ఆత్మ గనక మనం నడిపిస్తే ఆత్మ ఇచ్చు ఫలము ఏదైతే మన జీవితంలో వస్తుందో అవి ఏమి అంటే ప్రేమ. అంటే అంతకుముందు లేదా ప్రేమ? ఈ శరీరములో ఈ శరీరానుసారంగా జీవిస్తే ప్రేమ ఉండదండి కదా. శరీరము గర్వముతో నిండినది, కానీ ఆత్మ ప్రేమను నీకు ఇస్తుంది, సంతోషమునిస్తుంది, సమాధానమునిస్తుంది, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. హల్లెలూయా. అంటే ఆత్మ నడిపింపులో ఇవన్నీ ఉంటాయి. ఇవి లేని చోట ఆత్మ ఉంటుందా? దేవుని నడిపింపు ఉంటుందా? దేవుని ప్రేమ ఉంటుందా? క్షమించలేరు. అయ్యా, ఒక వ్యక్తి ఎప్పుడు ద్వేషముతో ఉన్నాడు, పగతో ఉన్నాడు, కుళ్ళు కుట్రలతో ఉన్నాడు, మరి ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయి అంటే మరి ఆ వ్యక్తి ఎప్పటికీ దేవుని సంబంధి కాడు. దేవుని సంబంధిలో ఏముంటాయి? దేవుని నడిపింపులో ఏముంటాయి? ఆత్మ నడిపింపులో ఏమి ఉంటాయి అంటే ప్రేమ ఉంటుంది, సంతోషము వారి జీవితంలో, సమాధానంగా ఉంటుంది వారి జీవితంలో, మరి దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, మరి ఇవన్నీ కూడా వీరిలో మనం చూస్తామంట. మనకు అనిపిస్తుంది కదా, ఇవన్నీ ఎవరు పాటిస్తారులే, అట్లనే చెప్తారు వాళ్ళు. కానీ నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే చెడును ఎంకరేజ్ చేసే దేవుడు కాదు. నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఎవరు నిన్ను కొట్టినా తిట్టినా నిన్ను హింసించినా ఆయన తోడుండి కాపాడుతాడు. కానీ నిన్ను మట్టుకు ఆయన చెడులో ఉంటానంటే ఆయన ఎంకరేజ్ చేయడు. నువ్వు బయటికి రావాలా, నువ్వు విడిచిపెట్టాలా నీ గతాన్ని, ఒక మంచి వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ భర్త నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ తోటివారు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు, ఉద్యోగం చేస్తున్న స్థలములో తోటివారు, వ్యాపారంలో, మరి అన్ని చోట్ల, ముఖ్యంగా సంఘములో
నీకు సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ ఈరోజు కనుక మనకు లేకపోతే ఈరోజే మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. అయ్యా, నా జీవితంలోనికి రా, నాతో మాట్లాడు, నా జీవితాన్ని మార్చు ప్రభా, నా శరీరమును నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఈ లోకం వైపు, పాపము వైపు నన్ను లాగివేస్తుంది, శోధనలో పడిపోతున్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభా, నాకు శక్తి కావాలి, నాకు శక్తి కావాలి, నాకు అభిషేకము కావాలి, నాకు నీ ఆత్మ అభిషేకము కావాలి అని నువ్వు మొరపెడితే పరిశుద్ధాత్ముడు నీకు దారి చూపిస్తాడు. హల్లెలూయా.